నేను డాక్టర్ సప్ప దగ్గర మాట్లాడాను. నేను చాలా డీటెయిల్గా అతని దగ్గర మాట్లాడాను. ఈ కాల్ సరేయడానికి ఎలాంటి దారి లేదని చెప్పారు. ఇలాంటివన్నీ ఇంతకుముందు నేను ఎక్కువ చూశాను. దుబాయ్లో నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. 20వ మేడ నుంచి కింద పడిపోయాడు. ఇదిగో సేమ్ టైప్. బాడీ పూర్తిగా పారలైజ్ అయిపోయింది. కానీ అతను తెలివిగా ఒకటి చేశారు. ఏంటి తెలుసా? తను నిద్రమందు మింగి చనిపోయారు. ఆయన తీసిన దాంట్లోనే బెస్ట్ డిసిషన్. అదే బెస్ట్ డిసిషన్. నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఒకరోజు ఉదయాన్నే కరెక్ట్గా 7 గంటలకి బెడ్ మీద నుంచి కిందకి దిగి పళ్ళు తోముకుంటూ ఉన్నాడు. హఠాత్తుగా కింద పడి దొర్లుకుంటూ ఉన్నాడు. అంతే, 20 సంవత్సరాలు గడిచినా ఇంకా తను కోలుకోనే లేదు. ఓ, అది కరెక్ట్గా 7 గంటలకు జరిగినందువల్ల. 10 గంటలకో 11 గంటలకో జరుగుంటే అలా జరిగి ఉండేది కాదు. మొద్దు బుర్ర, ఏమీ అర్థం కాదు. నిన్ను చూస్తేనే అర్థమవుతోంది ఒళ్ళంతా కొవ్వు అని. రేపు ఉదయం బ్రష్ చేసుకునేటప్పుడు నువ్వు కూడా మెలికలు తిరిగి కింద పడతావురా, దున్నపోతు. మీరేదైనా మనసులో అనుకున్నారా? అవును, పోయిన వారం తిట్టిన అదే తిట్టు. దున్నపోతే కొంచెం ఎక్స్ట్రాగా వాడాను అంతే, మొద్దు. అందువల్లే చెప్తున్నాను, ఇది ఇంకో దారిలో ఆలోచించండి. ఇంకేదైనా మనిషిని చూసి ఆ పనిని పూర్తిగా అవగొట్టండి. ఆ పని బాధ్యతని మీరే తీసుకోండి అలెక్స్. మనందరికీ దేవుడి మీద నమ్మకం ఉంది కదా, అందువల్ల కాస్త టైం ఇవ్వండి. ఏంటి అలెక్స్ ఇవన్నీ? మీరు చదువుకున్నారుగా, కొంచెం అలా మాట్లాడండి. మీరే చెప్పండి, ఈ సెల ముగిసే విషయంలో దేవుడేం చేయగలడు? నీ విషయంలో కూడా దేవుడు ఏమీ చెయ్యలేడు. ఈ తహసీల్దార్ కనుక కలెక్టర్ అయ్యాడంటే ఎవ్వరికీ ఏ ఉపయోగం ఉండదు, ఊరు బాగుపడదు. తర్వాత అలెక్స్, ఇంతసేపు నేను చెప్పిన విషయమని నీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నా. అర్థమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం టీ తాగి వెళ్ళండి. కలెక్టర్ గారు జ్యూస్లే తాగుతారు. ఏం జ్యూసు? పైనాపిల్. అయ్యో, పైనాపిల్ అన్ని సీజన్లోనూ దొరకదు. టీ కావాలంటే ఎప్పుడైనా తాగొచ్చు. లేదు, అది వద్దులే, నాకొద్దు. అలాగా, సరే సరే. రే, నోరు మూసుకుని ఊరుక ఉండలేవా? ఎందుకు జ్యూస్ కావాలన్నావు? చూడు, తీసుకొచ్చిన టీని కూడా తీసుకెళ్ళిపోయాడు. సారీ సార్. ఏంటి సారీ? పోరా. షెల్, ఆ మెంటల్ కలెక్టర్ మాట్లాడిందని మనం గొప్పగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బుర్రలో ఏమాత్రం గుంజులేని కలెక్టర్ ప్రపంచంలో ఇతను మాత్రమే అయి ఉంటాడు. వదిలేయమ్మా, అది వాడి తలరాత. అడిగిన వెంటనే కోపం వచ్చేసింది. మనం అంతా ఎంబీబీఎస్ చదివి పాస్ అవడమే వేస్ట్ అనుకుంటా. నిన్న వచ్చిన కలెక్టర్ చెప్తున్నాడు ఏ వ్యాధి వచ్చింది, ఎలా ఉండాలి అని. సరే బాబు. నాన్న, కలెక్టర్ చెప్పిన దాని గురించి నేను ఆలోచించాను. కేసీటీసీ కోసం ఈ పని పూర్తి చేయడం ఇప్పుడు అందరికీ చాలా ముఖ్యం. అంతేగా, నేను అది చేయలేనని ఇప్పుడు అందరికీ తెలుసు. లేదు, నేను దీనికి ఒప్పుకోను. దీన్ని షెల్లే కంప్లీట్ చేసి తీరాలి. మీరు ఎలా నాన్నా ఇంకో రకంగా అనుకుంటున్నారు? వేరే ఆలోచన ఏమీ లేదమ్మా. శిల్పం కంప్లీషను, కలెక్టరు, కేసీటీసీ నా మనసులో లేరు. నా మనసులో మీరు మాత్రమే ఉన్నారు. వెలంకని మాత, సైన్స్ చెయ్యి వదిలేసిన సమయంలో ఒక డాక్టర్గా నేను ఏం చేయగలను? నేను ఒక్క విషయమే చెప్పగలను. నా షెల్లిని మీరు తిరిగివ్వాలి. నాన్నా, నా వైపు కాస్త చూడండి. షెల్లి ఇక్కడ పరిగెట్టి ఆడుకోవటం నేను కళ్ళారా చూడాలి నాన్నా. నాన్నా, మీకు తెలుసా నాన్నా, నేను అన్ని దేవుళ్ళని మొక్కుకున్నాను. మీరు చెప్పండి నాన్న, నేను ఇంకెక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి? చెప్పండి నాన్న. నాకు నా షెల్ తిరిగి కావాలి.
రాజీ, నో, కుదరదు అని చెప్పకండి నాన్న. మీరు మాత్రమే నా దేవుడు నాన్న. రక్షిస్తారా నాన్న? చూడమ్మా, జరిగిన విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను నీకొక మాట ఇస్తున్నాను. నేను తనని ఖచ్చితంగా నయం చేస్తాను. మనం ఇందులో నుంచి తప్పుకోవడం పద్ధతి కాదు నాన్న. మనం ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపెట్టి తీరాలి. నువ్వు చెప్పినట్టుగా నేను అలా చెయ్యలేను. నా ముందు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఏంటది? ముఖ్యమైన కారణం రాజీ, అంతేగా? నాకు నవ్వొస్తోంది. నాన్న, మీలాంటి వాళ్ళు నాతో ఇలా చెప్పకూడదు. తన దగ్గర నుండి దేనికంట తక్కువగా ఎదురు చూస్తున్నారా? నిజమే కావచ్చు. నిజం కావచ్చు కాదు, అది నిజం. నాన్న, దయచేసి ఇలా ఉండకు. ఇలా చూడండి, సెలి చెప్పింది కూడా కరెక్టేనండి. ఈ పనిని పూర్తి చేయడానికి నాకొక మనిషిని తెలుసు. ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నా రూమ్మేట్గా ఉన్న వాసుదేవన్. వాడు మొరటాడే కావచ్చు, కాని ప్రతిభ గలవాడు. ఇప్పుడు ముంబైలో ఉన్నట్టు విన్నాను నాన్న. బహుశా వాడు దొరికితే నాకు నమ్మకం ఉంది. ఏమంటున్నావురా? వాడు ఈ పనిని సరిగ్గా చేస్తాడు. నేనిక్కడికి వచ్చింది నిన్ను తిట్టడానికో కోపడ్డానికో కాదు. ఇక నేనెప్పుడు అలాగంతా ప్రవర్తించను. మీరిద్దరూ దేవుడు తప్ప ఈ అమ్మకి ఇంకెవరున్నారమ్మా? అమ్మా, అన్నయ్య, నన్ను క్షమించండి. అరే, ఏంటమ్మా, నా చెల్లెలు తప్పు చేయలేదు. నా చెల్లెలు తప్పు చేసిందని ఎవరన్నారు? అన్నయ్య నీతోనే ఉన్నాడమ్మా. ఆ రోజు నిన్ను చూసినప్పుడు నాకు అలా చెయ్యాలనిపించింది. నువ్వు చేసింది ఒప్పో తప్పో తెలుసుకోవాలని నాకు ఆ రోజు అనిపించలేదు. నీకంటే వయసులో పెద్దవాణ్ణి. ఏది చెప్పినా నీ మంచి కోరే చెప్తానమ్మా. హే, నువ్వు ఈ అన్నయ్యకి రెండు కళ్ళే. నా చెల్లెలు ఎంత పెద్ద తప్పు చేసినా ఈ అన్నయ్యకి చెల్లెలు కాకుండా పోతావా? ఏడవకమ్మా. నా చెల్లిని దేవుడు రక్షిస్తాడా? కాపాడతాడు, దేవుడు కాపాడుతాడు. లేకుంటే నేనిక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఇప్పుడు నేనిక్కడికి వచ్చింది షెల్లిని నిన్ను తీసుకెళ్ళడానికి. లేదమ్మా, షెల్ దానికి ఒప్పుకోడు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితిలో. నాకు అర్థమైందమ్మా. ఇక అంతా మీ ఇష్ట ప్రకారమే. ఈ విషయంలో అందరు అమ్మలకు తోచే వ్యతిరేకమే లేదు. బాధనే నాకు వచ్చింది, అంతేగాని షెల్లి మీద నాకెటువంటి కోపం లేదు. ఇదిగో, ఆ రోజు నేను తిరిగి తీసుకెళ్లిన తాళి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి తీసుకొచ్చాను. తీసుకోమ్మా. ఇక నీకు అంతా మంచిగా జరుగుతాయి. నా ప్రార్థన ఎప్పుడు నీతోనే ఉంటుందమ్మా.
అమ్మా రండి, వచ్చి షెల్లిని చూడండి. నేను తనని చూడలేకపోతున్నాను, అంతేకాని తను నాకు ఇష్టం లేకుండా కాదు. తనతో చెప్పు, మేం బయలుదేరుతున్నామమ్మా. రా అమ్మా. చెల్లి, నువ్వు నా కూతురి మీద ఎంత ప్రేమతో ఉన్నావో నాకు తెలుసు. అది నేను తెలుసుకోవడానికి ఇన్నాళ్ళయింది. నన్ను క్షమించు.